హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం సొరకాయ చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను దీనికోసం ఒక సొరకాయని కడిగి పెట్టుకున్నానండి. ఒక సొరకాయలో హాఫ్ వాడుతున్నానండి ఈరోజు. నేను సొరకాయని కట్ చేసుకొని పీల్ తీసుకుంటున్నానండి. పీల్ అంతా తీసుకున్నాక ఒకసారి మళ్ళీ కడిగి సొరకాయని బాగా సన్నగా గ్రేట్ చేసుకోవాలండి గ్రేటర్తో. నేను ఇక్కడ స్టీల్ గ్రేటర్ వాడుతున్నానండి. బాగా సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురుముకోవడం వల్ల పిండిలో కలిసిపోయి చాలా బాగుంటుందండి సొరకాయ టేస్ట్. నేను లేత సొరకాయ తీసుకున్నానండి, అందుకని సీడ్స్తో పాటు గ్రేట్ చేసుకుంటున్నాను. ముదురు సొరకాయ అయితే సీడ్స్ తీసేసి గ్రేట్ చేసుకోవాలండి. ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. కొంచెం టైం టేకింగ్ అని, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను సొరకాయ అంతా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 1/2 కిలో పిండి దాకా యాడ్ చేసుకున్నాను బియ్యం పిండిని. మనం పిండిలోకి గ్రేట్ చేసుకున్న సొరకాయని కూడా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి నేను బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను, మీడియం సైజ్ది, బాగా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి. అలానే ఒక 5 పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నాయి బాగా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఒక 1 స్పూన్ దాకా వేసాను. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పుని. మనం సొరకాయ గ్రేట్ చేసుకునే లోపు నానబెట్టుకోవచ్చండి, సరిపోతుంది టైము. చాలా బాగుంటాయండి మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా పెసరపప్పు. పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్, ఎవరిష్టం అనేది, ఏదో ఒకటి వాడవచ్చు. నేను సొరకాయలో తడంతా పోయిందాక పిండితోనే కలుపుకుంటున్నానండి. వాటర్ యాడ్ చేయట్లేదు, ఎటువంటి వాటర్. ఫస్ట్ మనం సొరకాయ తడంతా అయిపోయిందాక బాగా సొరకాయని కలుపుకోవాలండి. పిండికి బాగా పట్టించాలి సొరకాయలో తడిని. మ్యాక్సిమం అదే సరిపోతుందండి. సరిపోకపోతే ఒక 10 ml దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను వాటర్. ఇక్కడ అయిపోయింది. ఇలా కలుపుకున్నాక కొంచెం డ్రైగా ఉందని వాటర్ యాడ్ చేశాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతే కంగారు పడిన అవసరం లేదండి. ఇందులోకి మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ లూజ్ అయితే. కానీ లూజ్ అవ్వకుండా కలుపుకోనండి జాగ్రత్తగా. ఇలా కలుపుకున్నానండి నేను. పిండి అంతా కలిపి పెట్టుకోవాలండి పక్కన. నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకుంటున్నానండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. నేను ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను పూరి ప్రెస్ తీసుకొని 2 కవర్లు అటాచ్ చేసుకున్నానండి, లోపల పైన పెట్టుకునేలాగా. 2 కవర్లని విడివిడిగా అటాచ్ చేసుకోవాలండి పూరి ప్రెస్కి. మధ్యలో ఆయిల్ రాసి ఒక్కొక్కటి బాల్ పెట్టుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి చెక్కల్లాగా. చేత్తో అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా పెద్దగా అయినా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఎలా అయినా టేస్ట్ చాలా బాగుంటాయి. నేను చేసి పేపర్లో పెట్టుకుంటున్నానండి. ఇలా పలుచగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, త్వరగా కూడా ఉడుకుతాయండి. ఇలా చేసుకోవాలి. ఆయిల్ రాసుకోవాలండి కంపల్సరీ కవర్స్కి. మనం పిండి ముద్ద పెట్టుకునేటప్పుడు ఆయిల్ రాసుకుంటే మనకి తీయడానికి ఈజీగా వస్తాయండి. ఆయిల్ పెట్టుకొని మనం ఇలా పక్కన చేసి పెట్టుకోవచ్చు అండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు బాండీలో వేసుకోవచ్చు అండి. ఇలా వరుసగా చేసుకుంటూ ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు అండి, ఈజీగానే అయిపోతుంది. మనం ఆయిల్ రాసుకొని ఉంచుకుంటే కవర్ ఈజీగా లెగుస్తుందండి. 2 వైపులా ఆయిల్ రాసుకోవాలి మధ్య మధ్యలో. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నానండి నేను. ఆయిల్ కాగుతుందండి. నేను స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి చక్కర్లు. ఇలా కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో అయితే అన్ని వైపులా ఒకేలాగా వేగి చాలా బాగుంటాయండి టేస్ట్ ఇలా వేయించుకోవడం వల్ల. నేను కొంచెం పెద్ద చెక్కలే చేసుకున్నానండి, ఇలా బాగుంటాయండి టేస్ట్. చాలా త్వరగా ఉడుకుతాయండి, మనం పలుచగా చేసుకుంటాం కదా. స్లో ఫ్లేమ్లో అయినా కానీ చాలా త్వరగా అయిపోతుంది.
మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటాయండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ చెక్కలు రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.